This exercise is very, 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 very important. Okay, black and red. ఇన్నర్ చైల్డ్ ఇప్పుడు కావాలి మీకు. టేక్ యువర్ ఇన్నర్ చైల్డ్. ఇన్నర్ చైల్డ్ లేని వాళ్ళు అట్లీస్ట్ ఏదో ఒక బొమ్మ వేసుకుని నన్ను ఒళ్ళు కూర్చోపెట్టుకోండి. చిన్న కార్టూన్ బొమ్మ అయిన పేపర్ మీద రాసి గీసి పెట్టుకోండి. ఓకే, అందరూ ప్రస్తుతం మీకు ఏం ప్రాబ్లం ఉంది, ఏ ప్రాబ్లం ఉంది అది రాయండి. ప్రస్తుతం ప్రాబ్లం. ఇప్పుడు జాబ్ రాలేదు, ఏ ఎమోషన్ ఉంది జాబ్ రాకపోతే? బాధగా ఉందా, భయంగా ఉందా, వరీగా ఉందా, కోపంగా ఉందా? మనీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బిజినెస్లో ఏం ప్రాబ్లంలో ఉన్నాయి, బిజినెస్ ఉన్నాళ్ళు, అండ్ అప్పులు ఉన్నాయి. ఏదైనా సరే 4 ఏరియాస్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఉన్నాయని రాయడం కదా. ఇప్పుడు దాకా రాశాం కదా. నాకు జాబ్ రాలేదు, బాధగా ఉంది. నా పిల్లోడికి పెళ్ళవలేదు, బాధగా ఉంది. మా అత్తగారు నా మాట వినట్లేదు, కోపంగా ఉంది. మా హస్బెండ్ జస్ట్ నేను ఎగ్జాంపుల్స్ ఇస్తాను, ఇప్పుడే కాదు, డైమండ్ నెక్లెస్ కొనిపెట్టలేదు, అయ్యో నా పక్క వాళ్ళకు ఉంది, నాకు జలసీగా ఉంది. నా పిల్లోడికి పెళ్ళవలేదని గిల్ట్, ఉద్యోగం రాలేదని గిల్ట్, వ్యాపారంలో ముందుకి నేను సక్సెస్ అవ్వట్లేదు, నలుగురిలో వెళ్తే నేను ఎలా చెప్పాలని గిల్ట్, మంచి కారు కొనుక్కోపోతే గిల్ట్. గిల్ట్ వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరికి గిల్ట్ ఉంటే సేక్రల్ చక్రాలు, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో చూడండి. ఒకళ్ళు ఇద్దరు బ్లేమ్ చేసుకుంటూనే ఉంటారు. సో ఎమోషన్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ ఎనర్జీ. కోపం, భయం స్టక్ ఎనర్జీ, ఎక్కడికి వెళ్ళదు అది. నిన్ను అటం బాంబు లాంటి ఎనర్జీ అది. రాయండి. రాసిన తర్వాత ఏమేమి ఉన్నాయో రౌండ్ చేయండి. గిల్ట్ దగ్గర రౌండ్ చేయండి. నేను గిల్ట్ రాశాను. నా దగ్గర భయం ఉంది, బాధ కూడా ఉంది. నాకు చాలా బాధ ఉంటుంది, బాధ. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ బాధ. సాడ్ ఉంటుంది. కుండలిని వచ్చినప్పుడు ఏడుస్తూనే ఉండేదాన్ని. ఎందుకు ఏడుస్తూనే ఆపేదాన్ని కదా, గంటలు గంటలు ఏడ్చేదాన్ని. సాడ్ వాజ్ మూవింగ్ దట్ టైం. బాధ, భయం, చాలా భయం ఉంది. ఫియర్ ఆఫ్ డెత్ ఉంది చాలా నాలో. ఇప్పుడు కాదు, ఉండేది. స్టక్ అయిన ఎనర్జీ వల్ల డిస్ట్రాయ్ జరుగుతుంది, కానీ క్రియేషన్ ముందుకెళ్ళదు. క్రియేషన్ జరుగుతుంది స్టక్ ఎనర్జీ తోటి. నాకు కోపం ఉంది, ఉద్యోగం రావట్లేదంటే కోపం వల్ల ఉద్యోగం రావట్లేదు, కానీ ఉద్యోగం రావడం వల్ల కోపం కాదు. భయం ఉంది ఇంటర్వ్యూకి వెళ్ళడానికి, భయం ఉంది కాబట్టి నీకు అసలు ఆఫర్సే రావట్లా, ఇంటర్వ్యూకే కాల్ రావట్లా. కాల్ వచ్చినా నాలో అన్వర్దీనెస్ ఉంది కాబట్టి నాకు ఆఫర్ లెటర్ దాకా కూడా వెళ్ళట్లా, నన్ను తీసుకోవట్లే ఎవరెవరు ఏం రాసుకున్నారో చూడండి. చూసారా? పేపర్ చూస్తున్నారా? చూసి ఈఎఫ్టీ మొదలు పెట్టండి. మీ ఎదురుగా దేవుణ్ణి పెట్టుకోండి. నాలో బోన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాలో బ్లడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నర్వస్ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాడులు కనెక్ట్ అయ్యేది ఊంగులోనే మొత్తం. ద ఫెమినైన్ ఎనర్జీ సెంటర్. బ్రెయిన్లో ప్రాబ్లం ఉంది, మస్కులర్ ప్రాబ్లం ఉంది, సర్క్యులేటరీ ప్రాబ్లం ఉంది. అంటే ఏంటి? శ్వాస సరిగా ఆడట్లా. అలాగే జాయింట్స్ ప్రాబ్లం ఉంది, ఎక్స్క్రీటరీ సిస్టమ్ ప్రాబ్లం ఉంది. ఏదన్నా అలాగే రిలేషన్షిప్స్లో ప్రాబ్లం ఉంది, పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదని ప్రాబ్లం ఉంది, క్రియేషన్ జరగట్లా, ముందుకెళ్ళట్లేదు. ఏది క్రియేట్ చేయాలన్నా అసలు సహకరించట్లేదు యూనివర్స్. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్లో లవ్ లేదు, ఈగో ఉంది మధ్యలో. నువ్వు గొప్ప, నేను గొప్ప.
నువ్వు తప్పు చేసావు, నేను తప్పు చేశాను. వైఫ్ హస్బెండ్ అరుస్తుంది, హస్బెండ్ వైఫ్ని అరుస్తున్నారు. అలాగే సోలార్ ప్లెక్సస్ చక్రాలు. నాకు ఉద్యోగం లేదు, వ్యాపారం ముందుకెళ్ళట్లేదు, అప్పులు చేశాను, లాటరీ టికెట్ వస్తే అప్పంతా తీరిపోతుందని ఉంది. లాటరీ టికెట్లోంచి అంత లైట్ రావాలి అంటే, ₹1,00,00,000 రావాలంటే నాలోనే ప్రాబ్లం ఉంది. హార్ట్ చక్రాలు కనెక్ట్ అవ్వట్లేదు. రిలేషన్షిప్లో మా అత్తగారికి కనెక్ట్ అవ్వట్లేదు. ఎవరెవరు వస్తారో, ఏమేం చేస్తారో భయంగా ఉంది. సోలార్ ప్లెక్సస్ చక్రాలు. నా పిల్లలు పెళ్ళిళ్ళు జరగట్లేదు, వ్యాపారం ముందుకెళ్ళట్లేదు, హస్బెండ్, నా ఉద్యోగం, నా పిల్లల ఉద్యోగం, లేకపోతే వాళ్ళ బిజినెస్, హస్బెండ్ వెళ్ళిపోయి ఇంకా తిరిగి రాలేదు, ఫెమినైన్ ఎనర్జీకి ఆకర్షించట్లేదు, అత్తగారు, కోడలు, ఆఫీస్లో ఎంప్లాయీస్, ఎవరికి నేను నచ్చట్లేదు. నా నోట్లో ఎప్పుడు బాధే, ఆ మాటలన్నీ కూడా అవే వస్తున్నాయి. నోరు తెరిస్తే వరి, ఎవరో ఒకరికి చెప్పేయాలనిపిస్తుంది ఇంత బాధ అంతా. అలాగే ఒక్క మంచి థాట్ రావట్లేదు. సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐ లవ్ అండ్ యాక్సెప్ట్ దిస్ రియాలిటీ. ఏది ఉన్నా సరే, హెల్త్లో, రిలేషన్షిప్లో. అలాగే డబ్బులు కట్టలేకపోతున్నాను, డబ్బులు రావట్లేదు అసలు నా దగ్గరికి. ఎన్ని అప్పులు చేశానో, ఇదొస్తాయి అదొస్తాయని, అస్సలు రావట్లే. అప్పు తీర్చడానికి అసలు టైమే దొరకట్లా. ఎక్కడి నుంచి ఇంకొక చోట తెచ్చుకుంటున్నా. ఇది అందరికీ కాదండి, ఎవరికి వాళ్ళకి అందరూ ట్యాప్ చేస్తుంది. ఎవరి సెంటెన్స్ అయితే వాళ్ళు అనండి, లేకపోతే ఏదైనా వస్తాయండి. మనం అందరం కనెక్టెడ్. సంచిత కర్మాస్ మనం చేసి ఉంటాం. ప్రారంభ కర్మలో ఈసారి ఇదే తెచ్చుకున్నాం, కానీ సంచిత కర్మలో అంతా ఉంటుంది. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇది నాది, ఇది నా రెస్పాన్సిబిలిటీ. నా సోల్ తెచ్చుకుంది. 5 గ్రాములు చేస్తే 5,000 టన్నులు చేశాను నేను దాన్ని ఆగామి కర్మలో. నా నర్వస్ సిస్టమ్, అమ్మ వాళ్ళకి ఎంత బ్లాక్ ఉంటే నేను పూర్తిగా అసలు ఆ ఛానల్ క్లోజ్ చేసేసాను. నా పిల్లలకి జరగాల్సినవి ఏమీ జరగట్లేదు. కారణం నేను క్లీన్ చేసుకోవాలి. అమ్మా నాన్న దగ్గర నుంచి తెచ్చుకుంది. నా పిల్లలు నేనేం క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నారు. అమ్మా నాన్నకి ప్రాబ్లం ఉన్నా నాకు పర్లేదు, కానీ అమ్మో నా పిల్లలకుంటే తట్టుకోలేను. అలాగే జరుగుతుంది లెసన్ నేర్చుకోవడం అంటే. పిల్లల అద్దాలు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ. నాకు తెలిసింది, ఎవ్రీథింగ్ అర్థమైంది. ఐ లవ్ అండ్ యాక్సెప్ట్ 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. మీ షీట్ చూడండి. నాలో కోపం ఉంది, బాగా కోపం ఉంది. ఏం జరగట్లేదని కోపం ఉంది. పిల్లలు మాట వినట్లేదని కోపం ఉంది. అత్తగారు వచ్చి ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళిపోతున్నారని కోపంగా ఉంది. కోడలు వచ్చి నా కొడుకు సుఖం అంతా తీసేసిందని కోపంగా ఉంది. నన్ను, నా కొడుకుని దూరం చేసిందని కోపంగా ఉంది. గిల్ట్గా ఉంది, సిగ్గుగా ఉంది. ఈ రియాలిటీతో ఎదురుగా వెళ్ళడానికి ఎవరికన్నా షేమ్గా ఉంది, చాలా సిగ్గుపడుతున్నా. షేమ్, బాధగా ఉంది. హస్బెండ్ హెల్త్ ఎలా ఉంటుందో, పిల్లలు ఆడపిల్లలే, ఏం చేయాలో, రిటైర్ అయిపోతే ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఎలా ఉంటుంది లైఫ్.
డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఘనంగా ఏదైనా సెలబ్రేట్ చేయాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? భయంగా ఉంది. ప్రతిదానికి క్లారిటీ లేదు అసలు. లైఫ్ అంటే ఏదో పొద్దున్న లేస్తున్నా, వంట చేస్తున్నా, లేకపోతే తింటున్నా, ఆఫీస్కి వెళ్తున్నా. ఇదంతా నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది. సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నాకు ఈ క్లాస్లో జాయిన్ అవుతే ఏమన్నా తెలుస్తుంది అని అనుకున్నా. ఏమో, ఇది ఇంకా కంగారుగా ఉంది. ఉన్న విషయాలతో పాటు ఇవి కూడా నేర్చుకోవాలంట. నా వల్ల కావట్లేదు, బోర్గా ఉంది. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇక్కడ నాకు ఇప్పుడే అర్థమైంది. బయట ప్రాబ్లం ఉంటే బయట కాదు చూడాల్సిందే, లోపల చూడాలని. లోపలే ఉంది, నా ఈచ్ చక్రాలో ఉంది. నేనేమేం తెచ్చుకున్నాను, నా రూట్ చక్రాలోనే ఉంది. తాత ముత్తాతల నుంచి తెచ్చుకున్న ఎమోషన్స్. ఇది తెలుసుకోవడం అవసరం. ఓ మై గాడ్, ఇప్పుడే తెలుసుకున్నాను. లేకపోతే నా ఇన్నర్ చైల్డ్ ఇంకా 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 టన్స్ ఆఫ్ ఎమోషన్స్ని మొయ్యాల్సి వచ్చేదేమో. శరీరం లావ్ అవుతుందని భయంగా ఉంది. ఈ ఎమోషన్స్ని నీ సెల్స్ ప్రొటెక్ట్ చేయడానికి, నీ మెమరీస్ని నీకు కనపడకుండా రాకూడదు రాకూడదు అని రిసిస్ట్ చేసిన ప్రతిసారి ఇంకో లేయర్ ఆఫ్ దుప్పటి కనపడకుండా ఎన్ని దుప్పట్లు కప్పుతుందో. ఇంకా కనిపిస్తుందా? ఇంకో దుప్పటి కప్పుతా. ఇంకా కనిపిస్తుందా? ఇంకా చలిపడుతున్నారా అన్నట్టుగా. ఇంకా భయపడుతున్నారా? అయితే భయానికి ఇంకో దుప్పటేస్తా. ఇంకా బాధపడుతున్నానా? అయితే బాధకు ఇంకో దుప్పటేస్తా అన్నట్టుగా లేయర్స్ ఆఫ్ ఫ్యాట్ని నా శరీరం తయారు చేసుకుంటుంది. ఇంటెలిజెన్స్. ప్రాబ్లం ఎక్సర్సైజ్ది కాదు, బాడీది కాదు. నా శరీరంలో ఉన్న భయాన్ని, బాధని నేను చూడకపోవడం. ముందు లోపలే ఉందో చూస్తా. నాకు అర్థమైంది, ఈ క్లాస్ వేస్ట్ అనుకున్నా. ఏదైనా జరగొచ్చని ఆశ వచ్చింది. జరుగుతుందని ఆశ నెమ్మదిగా నమ్మకం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ యూనివర్స్. ఎందుకో థ్యాంక్స్ చెప్పాలనిపించింది యూనివర్స్కి. నీకు దూరమైనందుకు సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ గాడ్. నువ్వంటే నా నర్వస్ సిస్టమా, నా వేగస్ నర్వులోకి రావాలా నువ్వంటే లవ్వా, జాయా సెక్రల్ చక్రాలో, పవరా సోలార్ ప్లెక్సస్ చక్రాలో, అబండెన్సా, లవ్వా నువ్వు. నాకు అర్థమైంది. అవి నాలో లేవని, అవి నాలోకి తెచ్చుకునే వరకు, నేను పాఠం నేనెవరినో నేర్చుకునే వరకు అది రియాలిటీ మారదని తెలిసింది. మై డియర్ అన్న చైల్డ్, అదిగో హయ్యర్ మైండ్, ఒక సూర్యుడు లాంటి లైట్ అది. ఇవన్నీ నీవి కాదు తల్లి, ఇప్పుడే నాకు తెలిసింది. తీసేయి, ఇచ్చేయి. బస్తాలు బస్తాలు ఉన్నా దాన్ని సూర్యుడికి ఇచ్చాయి, కృష్ణుడికి ఇచ్చాయి, రాముడికి ఇచ్చాయి. మీరు ఏ బొమ్మ పెడితే అల్లాకి ఇచ్చాయి, జీసస్కి ఇచ్చాయి. అసలు నేను వచ్చిందే, నేనెవరో తెలిసింది. కాన్షియస్నెస్.
ఈ భయం, బాధ, కోపం నావి కాదు. నా తాత ముత్తాతలు నాకు ఇచ్చిన ఎనర్జీస్, వాళ్ళ స్టోరీస్, వాళ్ళ మెమరీస్ తాలూకా. ఇన్ని రోజులు వీటితో ఐడెంటిఫై అయ్యా, ఇవి నేనే అనుకున్నా. నువ్వు లాక్ చేసావు కాంక్రీట్ సీలింగ్ వేసినట్టుగా. నాకు ఇప్పుడే తెలిసింది బ్రెయిన్ అనేది ప్లాస్టిసిటీ అని, ప్లాస్టిక్ అని, చూసేదంతా ప్లాస్టిక్కే అని. ఆ బ్రెయిన్లో ఉన్నది రాసి కాల్ చేస్తే అంతా పోతుందని. ఆవలింత వస్తుంది, బాడీ ఈజ్ రిలీజింగ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇన్నర్ చైల్డ్ స్టార్ట్ చేసింది రిలీజ్ చేయడం. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ప్లీజ్ తీసేయ్. మీకు ఎదురుగా ఏం కనిపిస్తున్నాయి? నా బాధ, గిల్ట్, కోపం, వరి, అవి నావి కాదు. ఇవి ఎవరివో నాకు సంబంధం లేదు. అసలు నేను చూడాల్సిన అవసరం కూడా లేదు. బట్ నేను తెలుసుకున్నాను, నేను తెచ్చుకున్నానని. ప్లీజ్ ఇచ్చేయి టు ద సోర్స్ ఆఫ్ లైట్, గాడ్. మీ ఎదురుగా ఎవరున్నారో వాళ్ళకి ఇచ్చేయమని చెప్పండి. ఇచ్చేయి. నాకు ఒంట్లో నొప్పులు తగ్గట్లా, ఇవే అడ్డం పడినాయి నా మెరిడియన్స్కి. ఇచ్చేయి. నేను నా శరీరంలో ప్రతి సెల్ నాలో ఏముందో వింటుంది. ప్రతి మాట, ప్రతి థాట్ సెల్ అది విని ఒబే చేసి. ఈ రోజు నుంచి నేను జాగ్రత్త పడతాను. నేను మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి ఏం మాట్లాడుతున్నాను, ఎలా ఫీల్ అవుతున్నాను, జాగ్రత్త పడతాను. ఫీల్ అయితే కాగితం మీద రాసి ఇలాగా కాల్ చేస్తాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్ ఇన్నర్ చైల్డ్, నువ్వే తీయగలవు, నువ్వే తీయగలవు, ఇంకెవ్వరు తీయలేరు. ప్లీజ్ లెట్ గో ఫ్రమ్ ద బాడీ. సెల్యులర్ మెమరీలో రూట్ చక్రాలో ఏముందో, సేక్రల్ చక్రాలో ఏముందో, సోలార్ ప్లెక్సస్, ఆల్ 7 చక్రాస్లో ఏముందో తీసే. మైండ్లో ఏ మెమరీస్ ఉన్నాయో దాచిపెట్టావు, ఆలోచనలు ఉన్నాయో తీసే. అండ్ స్పిరిట్ ఏం తెచ్చుకుందో, సోల్ బాడీ ఏం తెచ్చుకుందో, డేటా తీసే. టేక్ ఎ లాంగ్ బ్రీత్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ. హార్ట్ మీద చేతులు పెట్టండి, కాళ్ళు 2 భూమి మీద అంటించండి. మీ ఇన్నర్ చైల్డ్ నోటీస్ చేయండి, అది ఆన్ గోయింగ్ బస్తాల సిమెంట్ని పడేసినట్టుగా పడేస్తూ ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అ లాట్ ఆఫ్ హెవీనెస్ తీసేసింది. మొత్తం భూమిలోకి వెళ్ళి తార్లాగా అక్కడి నుంచి అద్భుతమైన హయ్యర్ మైండ్కి కనెక్ట్ అయ్యి, లైట్కి కనెక్ట్ అయ్యి మొత్తం మ్యాష్ అయింది. థ్యాంక్ యూ ఇన్నర్ చైల్డ్, థ్యాంక్ యూ. టేక్ ఎ లాంగ్ బ్రీత్. ఈ బ్రీత్ అవుట్లో మీ బాడీ రిలాక్సేషన్ని చూడండి ఎంత బాగుందో. మీ ఎదురుగా మానిటర్ ఉంది, పెద్ద మానిటర్, 70 mm థియేటర్, వైట్ స్క్రీన్. అదే సదాశివ. అక్కడ మీకు హెల్దీగా ఉంది బాడీ, నించోగలుగుతున్నారు, పరిగెట్టగలుగుతున్నారు. అండ్ రిలేషన్షిప్లో అందరూ వైఫ్ అండ్ హస్బెండ్ ముద్దుగా చక్కగా, పెళ్లి కావాల్సిన వాళ్ళకి పెళ్ళి అవుతుంది. చక్ర ప్రాబ్లం అండి, పెళ్లికి అన్నీ జరుగుతున్నాయి. క్రియేషన్, అమ్మాల్సింది అమ్ముతున్నాను, కొనాల్సింది కొనగలుగుతున్నాను.
అక్కడ చెస్ట్ మానిటర్ మీద పెద్ద సినిమా జరుగుతుంది. మీ సినిమా ఆనందమైన సినిమా. ఏం బట్టలు వేసుకున్నారు, ఎవరెవరు ఉన్నారు, మీకు కావాల్సిన వాళ్ళందరూ ఉన్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.